హాయ్ హలో నమస్తే అందరికి। ఈ రోజు మనం దిలీప్ వాళ్ళ ఫామ్ కి వచ్చాము, దిలీప్ సార్ వాళ్ళ ఫామ్ కి వచ్చాము। ఇక్కడ బర్రెలు స్వచ్ఛమైన పాలు మాత్రమే దొరుకుతాయి। బర్రెలు కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీలో ఉంటాయి। దిలీప్ గారు నమస్కారం అండి। నమస్కారం అండి। దిలీప్ గారు దిలీప్ గారు నమస్కారం। నమస్కారం అండి। మీరు ఫామ్ పెట్టినప్పటి నుంచి ఎన్ని ఉడుకుదురుకులు తగిలి మీరు ఇవాళ ఈ స్టేజ్ కి వచ్చారో చెప్పగలరు కొంచెం? చెప్పగలను। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫామ్ స్టార్ట్ చేసింది క్వైల్ బర్డ్స్ నుండి స్టార్ట్ చేశా। అదే కౌజ్ పిట్టలు ఓకే। కౌజ్ పిట్టలు అని తీసుకొచ్చి అదొక లోన్ తీసుకొని కౌజ్ పిట్టలు తీసుకొచ్చి అవి అందులో చాలా వరకు నష్టపోయినా। ఎందుకంటే శ్రావణ మాసం వచ్చింది, అవి అమ్ముడు పోలేదు, వాటికి ఫుడ్ పెట్టలేక అది లాస్ వచ్చేసింది। అప్పుడు తీసుకున్న లోన్ కట్టాలి, ఎలా కట్టాలి, దానికి ఏం చేస్తే మనం లోన్ నెల నెల కట్టగలుగుతాం అనేది ఆలోచించి ఒక పాడి గేదెని తీసుకున్నా। అది తీసుకుంటే వాళ్ళ దగ్గర కూడా మోసపోయినట్టే మేము। ఒక 3 లీటర్స్ ఇస్తుంది అని చెప్పి ఒక 55,000కు మనకు ఒక బర్రె నమ్మిళ్ళు। ఆ గేదెని తీసుకొచ్చి ఎంత ఫుడ్ పెట్టినా అది 1.5 లీటర్ ఇవ్వడం, అది మాకు సక్సెస్ అనిపించలేదు। ఇది కూడా వేస్ట్ అయినా అన్న ఆలోచనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిది, ఎట్లాగో ఒక గేదెకి చేసేది 2 గేదెలకు చేసేది అదే పని అని చెప్పేసి మళ్ళీ ఒక గేదె కొనుక్కొచ్చుకున్నాం। ఇక అప్పటి నుండి మా జర్నీ స్టార్ట్ అయింది అలా ఒకటి ఇప్పుడు ఇంత ఫామ్ కి చాలా అద్భుతంగా చేశారు సార్। మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, మీరు ఎంత లాస్ అయ్యారు ఏమన్నా అంటే వేరే బర్రెలు తెచ్చి అంటే మనకు అనుభవం లేని బర్రెలు అంటే దాని అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా బర్రెలు తీసుకొచ్చి నష్టపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా ఈ ఫామ్ లో పెట్టిన కాడ నుంచి? గేదెలలో నష్టపోయినాం అని చెప్పడం కంటే ఆవులలో నష్టపోయినామని చెప్పడం మంచిది, బెటర్। అంటే ఏ ఆవులలో ఎక్కువ నష్టపోయారు? హెచ్ఎఫ్ ఆవులే తీసుకొచ్చిన। ఎందుకు అంటే మన క్లైమేట్ కి సెట్ కాకపోవడం వలన, లేకపోతే రైతులు మనల్ని ఏమన్నా అంటే అమ్మేవారు మనల్ని మోసం చేయడం వలన, ఏ రకంగా నష్టపోయారు? నాలెడ్జ్ నాకు కరెక్ట్ గా లేకపోవడం వల్ల, అంటే వాటిని మెయింటెనెన్స్ చేయడం లేకపోతే మెయింటెనెన్స్ లేక, 2 ఇంకోటి మనకు సకాలంలో చూడి నిల్వక, ఇవి 3 నేను నా దగ్గర బెస్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చేసిన అవి 3। ఒకటి మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిచ్చినన్ని రోజులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి। కొంచెం లూజ్ ఫార్మింగ్ లో వదిలేద్దాం, మరి ఎందుకో బక్కగా అయితే అన్నాయి, పాలు బాగానే ఇస్తున్నాయి కానీ ఒళ్ళు గెయిన్ అవుతలేదు అని చెప్పేసి మేమేం చేసినాం, లూజ్ ఫార్మింగ్ వదిలిపెడదామని వాటి కోసం లూజ్ ఫార్మింగ్ చేసినాం। లూజ్ ఫార్మింగ్ చేసిన తర్వాత ఎఫ్ఎండి అటాక్ అయింది। ఎఫ్ఎండి అటాక్ అయిన తర్వాత అవి తట్టుకోలేదు। ఎఫ్ఎండి అంటే ఏంటో కొంచెం అర్థమయ్యేట్టు మా అందరికి చెప్పగలుగుతారా? ఎఫ్ఎండి అంటే ఫుట్ అండ్ మౌత్, నోరులో పాదాల వద్ద పుండ్లు అయితే దాన్ని ఎఫ్ఎండి అంటారు। అది అటాక్ అయింది, దానివల్ల నష్టం వచ్చింది। అవి అప్పుడు కొన్ని పశువులు చనిపోయినాయి, సకాలంలో చూడి నిల్వలేదు, ఎన్నిసార్లు సెమన్ చేపించినా ఫలితం లేకుండా పోయింది। అది ఒకటి బాగా మమ్మల్ని కుంగదీసిన విషయం అనుకోవచ్చు। ఇప్పుడు ఒక బర్రెకు ఒక రోజుకి దానా ఖర్చు ఎంత వస్తుంది, దాని నుంచి మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఒక బర్రెకు ఇచ్చే దానా ఖర్చు ఎంత, మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది చెప్పాలి। అట్లా చెప్పాలంటే అది కష్టం అబ్బా। ఎందుకు అంటే ఒక గేదె 3 లీటర్లు ఇస్తుంది, ఒక గేదె 6 లీటర్లు ఇస్తుంది, దానికి వేరే రకమైన ఫీడ్ పెడతాం మెయింటెనెన్స్, దీనికి ఫీడ్ వేరే రకమైన మెయింటెనెన్స్, సో దీనికి కంపేర్ చేయలేం। అందుకే సాధారణంగా ఒక 5 లీటర్ల కెపాసిటీ గేదెని తీసుకుందాం ఉదాహరణకి। ఒక పూటకు 5 లీటర్లు, పూటకు ఒక 5 లీటర్లు ఇచ్చే గేదె అంటే రోజు మీద ఒక 10 లీటర్స్। 10 లీటర్స్ ఇచ్చే గేదెకి కిలోకి 1 కిలో దానా 2 లీటర్ల కెపాసిటీ, అలా లెక్కేసుకోండి। 2 లీటర్లుకి 1 కిలో దానా చొప్పున ఇవ్వాలి, అంటే మనకు 10 లీటర్లు అంటే ఒక 5 కిలోల దానా। 5 కిలోల దానా అంటే ఒక కిలో దానా ఖర్చు ఎంత వస్తుంది? 1 కిలో దానా ఖర్చు వచ్చేసి మనకు అప్రోక్సిమేట్లీ ఇప్పుడు 35 to 40 రూపీస్। మీరు పాలు ఏ ధరకు అమ్మగలుగుతున్నారు మన మార్కెట్ ప్రకారం? మన మార్కెట్ ప్రకారం అయితే ఇప్పుడున్న ఖర్చులకి 100 రూపీస్ అమ్మితేనే గిట్టుబాటు రేటు। అంతకన్నా తక్కువ అమ్ముకుంటే మనకు గిట్టుబాటు అవ్వడం చాలా వరకు కష్టం అవుతుంది। ఇప్పుడున్న క్లైమేట్ కి దీనికి మనకు బర్రె ఒత్తిడికి గురై పాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు। హాయ్ అండి అందరికి। ఈసారికి పని ఉంది, అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా చిన్నది అయిపోయింది వీడియో, అందువల్ల। కాకపోతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా ఎక్కువ ఉన్నాయండి బర్రెలు కూడా, బర్రెలు కానీ చిన్న చిన్న దూడలు కానీ। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ దూడలు వచ్చేసి ఒక్కొక్కటి 22,000కి తీసుకొచ్చుకున్నారంట ఈ చిన్న దూడల్ని।
వాళ్ళు రాజారాంపల్లి అంగట్లో తీసుకొచ్చుకున్నారంట. అంటే వీళ్ళ ఫామ్లో కూడా పుట్టినవి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ కోసం అని చెప్పి మళ్ళీ వేరే కాడ నుంచి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం జరిగింది రాజారాంపల్లి అంగట్లో. అక్కడ ఒక్కొక్కటి 22,000 20,000 ఆ రకంగా రేంజ్లో పడినాయి అంట. ఈ పెద్ద పెద్ద బర్రెలు ఉన్నాయి కదా, ఇవన్నీ పాలిచ్చే బర్రెలు అండి. ఇవన్నీ పాలిచ్చినాయి. అటువైపు ఉన్నాయని కట్టినాయి. చిన్నపిల్లలు అటువైపు ఉన్నాయి. ఇవన్నీ పాలిచ్చాయి. ఇంకా దాదాపు ఒక రోజు వాళ్ళకు పొద్దున్న ఒక 100-120 లీటర్లు పాలు వస్తాయంట. సాయంత్రం ఒక 100-120 పాలు అంటే లీటర్లు 100 నుంచి 150 లోపే వస్తాయని చెప్పారు. 120 ఆ రేంజ్లో అయితే డైలీ కంపల్సరీ పూటకు వస్తాయని చెప్పారు. వాళ్ళకి వాడకాలు ఉన్నాయి. అట్లానే వాడకాలు బట్టి వాళ్ళు పోసుకుంటూ వస్తారు. డైలీ మంచిర్యాలకు వస్తారు. మాది మంచిర్యాలే. మేము కూడా పోపించుకున్నాం పాలు. చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి, బాగుంటాయి పాలు. వాళ్ళ దగ్గర చాలా నీట్గా ఉంటాయి. బర్రెలు కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు సార్ వాళ్ళు. ఫామ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. నేను విజిట్ చేసింది కాబట్టి తెలుస్తుంది. అంటే బర్రె కూడా చూస్తేనే అర్థమైపోతుంది ఎంత నీట్గా ఉందో. ఈ హెచ్ఎఫ్ ఆవులండి. ఇక్కడ పొంగనూరు కూడా సైడ్ నుంచి ఉంది. పొంగనూరు పెద్ద బర్రె. ఇది హెచ్ఎఫ్ఏ. ఆ హెచ్ఎఫ్ ఆవులు కూడా చాలా ఉన్నాయి. పొంగనూరులో కూడా అంటే పొంగనూరు ఎక్కువ లేవు, కొంచెమే ఉన్నాయి. కాకపోతే అద్భుతంగా ఉన్నాయి, మంచి క్వాలిటీలో ఉన్నాయి. పొంగనూరు ప్యూర్ ఒరిజినల్ పొంగనూరులు ఉన్నాయి. ఇవి పెద్ద బర్రెలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. సార్ వాళ్ళ బర్రెలు ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయి సార్. ఇక్కడ నీళ్ళ సంపు పెట్టారు వాటర్ తాగడానికి వాటికి బర్రెలకు. చాలా అంటే ఇది కూడా బాగుంది, నీట్గా ఉంది చూడ్డానికి. ఒక సైడ్ వాటర్, ఒక సైడ్ మేత అట్లా తింటూ ఉంటే అటు ఇటు కట్టేస్తారు వాటిని. పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటిది అనేది తెలియని వాళ్ళకు కూడా ఇది చూస్తే బాగుంటుంది.